నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఏం చెప్తుంది దేవుని వాక్యం? మీరు యుద్ధానికి పోయినప్పుడు వారి గుర్రాలు చూసి వారి సైన్యాన్ని చూసి మీరు భయపడవద్దు, జడియవద్దు, వణికిపోవద్దు. చాలా మందికి యుద్ధం అంటే భయం. నమ్మి బాప్తిసం పొందిన వారందరూ ఎవరంటే వీరందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? నమ్మి బాప్తిసం పొందిన వారందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. 176 పేజీ 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ వచనం దగ్గర నుంచి చదువుతున్నా, వినండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. నువ్వు యుద్ధం చేయాలి అంటే ముందు నువ్వు బలవంతుడివై ఉండాలి. ఏమై ఉండాలి? ఎలాంటి బలం కావాలి నీకు? దేవుని దగ్గర నుంచి కావాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చాలా మందికి మేము యుద్ధంలో ఉన్నాం అనుకోట్లా, మేము పోరాడాలి అని చాలా మందికి తెలియట్లా. మనము పోరాడునది శరీరులతో కాదు గాని దురాత్మలతో, ప్రధానులతో, పైనున్నటువంటి అధికారులతో, లోక సంబంధమైన లోకనాథులతో పోరాడుచున్నాం. క్రైస్తవుడికి వచ్చే పోరాటాలన్నీ ఎవరి ద్వారా వస్తాయంట? దురాత్మలతో, లోకనాథులతో, ఎవరికా అధికారులతో, ఆకాశ మండలం అందున్నారంట. వీళ్ళందరితో నువ్వు పోరాడాలి. నువ్వు యుద్ధంలో ఉండాలి. నువ్వు యుద్ధంలో ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు బలవంతుడివై ఉండాలి. ఎలా ఉండాలి? నీవు బలవంతుడివై ఉండాలి. నువ్వు బలం లేకుండా నువ్వు బలహీనుడు అయిపోయి దెయ్యాన్ని కూడా గెలవలేవు. నువ్వు ఇంకా దురాత్మను ఏం గెలుపుతావు? దెయ్యాలు విసిగిస్తే, వేధిస్తే, పోటాటలు పెడితే, తన్నులాటలు పెడితే, రోగాలు పెడతాయి. దురాత్మలైతే ఏకంగా ప్రాణాలు తీసేస్తాయి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొనుడి. విశ్వాసికి విశ్వాసమే నడుము. మనస్సు అనే నడుము కట్టుకో. విశ్వాసమే బలం. ఒక విశ్వాసిగా నీవు ఉంటే నీలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే నీకు, నీ లోపల ఉన్నటువంటి ఆత్మకి, నీ మనస్సాక్షికి బలం. మొదట నువ్వు దాన్ని ధరించుకోవాలి. ముందు మనస్సు అనే నడుము కట్టుకోవాలంట. ఏం కట్టాలి? దానిలో ఉంది బలమంతా. దానిలోనే బలమంతా ఉంది. ఆదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని, యుద్ధానికి వెళ్ళినోడికి కాళ్ళకు మంచి బలమైనటువంటి బూట్లు ఉండాలి. లేకపోతే ఆ యుద్ధ రంగంలో ఏమంటే అన్ని కత్తులు, కటారులే. దీని మీద నువ్వు కాలేసినా గానీ బడుక్కుని తెగిపోతాయి. యుద్ధం అంటేనే కత్తులతో పోరాటం, గరిసెలతో పోరాటం, ఈటెలతో పోరాటం, అంబులతో పోరాటం. యుద్ధంలో చాలా మందికి ఏం పోతాయి అంటే కళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి, అవయవాలు పోతాయి, ప్రాణాలు పోతాయి. శత్రువుకు దొరికిన తర్వాత శత్రువు చేతులు నరికేస్తాడు, కాళ్ళు నరికేస్తాడు, తలకాయ నరికేస్తాడు. ఎలా ఉంటుందో తెలియదు. యుద్ధం చాలా భయంకరమైంది.
యుద్ధానికి వెళ్ళేవాడు మొట్టమొదటి ఎలా ఉండాలంటే బలవంతుడుగా ఉండాలి. మీరు బలవంతుడుగా లేరనుకోండి, దెయ్యాలు మిమ్మల్ని ఆడెత్తాయి, దురాత్మలు మిమ్మల్ని ఆడెత్తాయి, లోకరాజులు మిమ్మల్ని ఆడెత్తారు. రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏముండాలి మీ దగ్గర? రక్షణ తల మీద ఉండాలంట. రక్షణ లేనివాడు దురాత్మలతో యుద్ధం చేయలేడు, దెయ్యాలతో యుద్ధం చేయలేడు. రక్షణ అనేది తలపైన ఉండాలంట, కిరీటంగా. వాక్యము అనే ఖడ్గం నీలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి. వాక్యం నీ నోట్లో ఉండాలి. ఏ శ్రమ నీ ముందుకు వచ్చినా సరే, నువ్వు మాట్లాడే మాటే ఖడ్గం. ఆ ఖడ్గము నీ ముందుకు తెచ్చినటువంటి సాతాను యొక్క కార్యాన్ని నరికేస్తుంటాను. నువ్వు విశ్వాసంతో పలికే సాతాను నీ ముందుకు తెచ్చినటువంటి ఆ దుష్ట క్రియ కాలిపోద్ది. ఆ దుష్ట క్రియని నరికేస్తుంది అంట. నువ్వు బలహీనురాలుగా ఉన్నావు అనుకో, నీ దగ్గర నుంచి బలహీనమైన మాటలు వస్తాయి కనుక వాడే నువ్వు జయించిపోతాడు. నువ్వు ఎవరు అంటే క్రీస్తు యొక్క మంచి సైనికుడివి, సైనికురాలివి. కాబట్టి మీరు యుద్ధంలో ఉన్నారు. మీరు అపవాదిని ఎదిరించాలి. ఈ లోకంలో జనరల్ గా మనిషికి శత్రువులు ఎంతమంది ఉంటారు తెలుసా? ఎంతమంది శత్రువులు మనిషికి? ఈ లోకమే శత్రువు మనిషికి. బైబిల్ వేసుకుని వెళ్తుందమ్మా, వెళ్తుంది ఇక ఎవరిని మోసం చేద్దామని, దేవుడిని మోసం చేస్తాకి వెళ్తుంది. వెంటనే నీ మీదకి లోకం శత్రువు అయిపోద్ది. ఏమైపోద్ది? నువ్వు బైబిల్ పట్టుకున్నావు గనక, నువ్వు ప్రభు బిడ్డ అయ్యావు గనక, నీ నోటి మాటను లోకం కనిపెడతా ఉంటది. ఎక్కడ మాట తూలి అన్నావా, అది చూసేవాడు అయ్యగారు, అసలు ఆడు అయ్యగారేనా వాడు, ఏమంటారు? మరి మీ దాకెందుకు, నేనే అన్నాను అనుకో, అసలు ఆడికి ఆ మాటలు సరిపోతాయా? వెంటనే వచ్చేస్తారు నిన్ను ఏం చేస్తాకి? అరెస్ట్ చేస్తాకి, 10 మందిలో ఎండేస్తాకి. దేవుడు ఏం చేయనీళ్ళు అవన్నీ. హల్లెలూయా. కాకపోతే లోకం నీకు శత్రువు అని తెలుసుకుంటాం కోసం ఈ మాటలు చెప్తున్నా. అదే లోకస్తులుగా మాట్లాడారు అనుకోండి, పట్టించుకోరు అసలు. రెండవది, దేవునిలో సాగుతున్నటువంటి నీకు నీ శరీరమే శత్రువు. ఎవరో పరలోకానికి బయలుదేరినటువంటి నీవు ధరించుకున్న నీ శరీరమే నీకు శత్రువు. మూడో శత్రువు ఎవరంటే అపవాది. ఎవరో వాడు దేవునికి శత్రువు గనక, దేవుని కుమారులమైనటువంటి కుమార్తెలమైనటువంటి మనకు కూడా వాడు శత్రువే. ఎవరెవరిని జయించాలి మనము? మన శరీరాన్ని జయించాలి, మన చుట్టూ ఉన్న లోకాన్ని జయించాలి. ఆకాశ మండలం మీద తిష్టేసుకుని తిరుగుతున్నాడు వాడు గాలివాడు, వాడిని కూడా మనము జయించాలి. మరి ఈ ముగ్గురిని జయించాలంటే నీ దగ్గర ఏముండాలి? నీ దగ్గర రక్షణ ఉండాలి, నీ దగ్గర వాక్యం ఉండాలి, నీ దగ్గర విశ్వాసం అనే నడుము కట్టుకోవాలి. నువ్వు ఎలా ఉండాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడివి, బలవంతురాలువై ఉండాలి. నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. మీ హృదయములు జంకనీయకుడి. ఎదరికి వెళ్లాల్సినటువంటి అడుగులు ఏమవుతాయి? వెనకబడతాయి. హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూసి బెదవకుడి. యాజకుడు వచ్చి చెప్పాలి, మీరు ఈ రోజు యుద్ధానికి వెళ్తున్నారు, మీరు జంకొద్దు, మీరు జడియొద్దు, మీరు భయపడవద్దని అందరికి వినపడేటట్టు చెప్పి యాజకుడు అందరికి విజయం దొరుకుద్దని. మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, క్రొత్త ఇల్లు కట్టుకుని వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఫస్ట్ ఆఫర్. ఒకడు కొత్తగా ఏమన్నా ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేయలా, యుద్ధం వచ్చింది. కాబట్టి ఈ యుద్ధానికి వచ్చిన వాళ్ళందరిలో ఒక ఆఫర్ పెడుతున్నాడు. ఏమని? మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్న వాడుంటే యుద్ధానికి వచ్చిన వాడు తిరిగి వెళ్తాడన్న గ్యారెంటీ ఉండదు. కాబట్టి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాడుంటే ఎవడైనా సరే, ఎందుకంటే నువ్వు వెళ్ళలేదు అనుకో, నువ్వు కష్టపడి ప్రేమించుకొని కట్టుకున్నావు ఇల్లు, దాంట్లోకి వేరొకడు వచ్చి నివాసం చేస్తాడు. కాబట్టి అటువంటి వాడు ఎవడన్నా ఉంటే వెళ్ళిపోవచ్చు. మంచి ఆఫర్ దొరికిందని ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? వెళ్ళిపోతారు.
సరే, రెండో ఆఫర్ ఉంది ఇక్కడ. ఏమని? ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఏమన్నాడు? ఒకడు ద్రాక్ష తోట వేసాడు, కొత్తగా వేసాడు, మరి అవి పంట రాలా, లేదా పంటకు వచ్చింది. ఇప్పుడు వీడు యుద్ధానికి వచ్చాడు, యుద్ధానికి వచ్చిన వాడు వెళ్తాడు అనే గ్యారెంటీ లేదు. కాబట్టి మరి ఆశ ఉంటుంది. ఏముంటుంది? నేను కష్టపడి చేను అంత బాగు చేసుకుని పెట్టాను, మొదటి ఫలం తినాలని ఎవరికైనా ఆశ ఉంటుందా? ఉండదా? ఉంటది కదా. ఒక చెట్టు పెట్టావు, మామిడి చెట్టే పెట్టావు, కాయలు కాసింది. ఫస్ట్ కాయలు మేము మా ఇంట్లో వాళ్ళని తినాలంటుందా? ఉంటుందా? ఉండదా? ఒకవేళ గేద ఈనింది, ముందు పాలతో మేము జున్ను కాసుకోవాలని ఉంటుందా? ఉండదా? అది. కాబట్టి ఏమన్నాడంటే, ఇలాంటి వారు కూడా వెళ్ళిపోవచ్చు. అంటే నేను తోటేసి వెళ్ళిపోతారు కొంతమంది. ఏం వేసాను? నేను వేసి వెళ్ళిపోతాను. సరే, ఇంకొకటి మూడో ఆఫర్ ఏంటి? ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఇంకొక ఆఫర్. ఒకవేళ ప్రదానం చేసుకున్నావు, వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నువ్వు చనిపోయే యుద్ధరంగంలో ప్రదానం చేసుకున్నావు, చనిపోయే యుద్ధరంగంలో, రేపు ఒకడు వేరేవాడు పెళ్లి చేసుకుంటాడు, ఆమెని వేరేవాడు సంసారం చేస్తాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళిపోవచ్చు. అంటే నాకైంది ప్రధానం అని జంపు కొంతమంది నాయకులు. జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడుగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరుచున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాలుగు ఆఫర్ ఏంటి? ఎవరికన్నా నీరసంగా ఉందయ్యా? ఎవరికన్నా నీరసంగా ఉందా? మెత్తని గుండె అంటే ఏంటి? నీరసంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ మీ నీరసం మీరు దగ్గతమో మీరు తొమ్మతం కాకుండా, మీరు నీరసం కాకుండా పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తారు? అమ్మో వాడికి అట్టు చూసావా ఎంత బారుందో, ఈ బలహీనమైన మాటలు మాట్లాడి ఏం చేస్తారు? పక్కనున్న వాళ్ళు కూడా బెదరు కొడతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా 4 సెక్షన్లుగా లేపేశాడు. ఎంతమంది పోయారు? కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు పోయారు, ద్రాక్ష తోట కొత్త చేసినోడు పోయాడు, కొత్తగా ప్రదానం చేసుకున్న వాళ్ళు పోయాడు. ఎంతమంది పోయారు? ఇప్పుడు 4 ఏంటి? ఎవడన్నా మెత్తన గుండె కలిగిన వాడు, ధైర్యం తక్కువగా ఎవరికన్నా ఉంటే, నీరసంగా ఉంటే, రక్తహీనత ఏమైనా ఉంటే వాడు కూడా వెళ్ళిపోవచ్చు. అంటే చదువుకుంటారు. ఏం చేస్తారు? హల్లెలూయా. యేసుకి కావలసింది క్వాంటిటీ కాదు, 10,000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా కాదు. ఎంతమంది? 4 ఉన్నా గట్టోళ్ళు కావాలి ఆయనకి. హల్లెలూయా. ఎవరు కావాలి? 4 ఉన్నా సరే గట్టోళ్ళే కావాలి ఆయనకి. గుంపులుగా వచ్చేస్తారు. పరలోకం వెళ్దామని యుద్ధం చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? మంచిదే, వెళ్దామని ఆశ ఉంది, యుద్ధం చేద్దామని ఆశ ఉంది. ఇక్కడ ఆఫర్లు వచ్చినాయి. ఏమని? అయ్యా నేను విందు చేశాను, విందంతా సిద్ధపరిచాను అని ఆయన తన సొంత వారి దగ్గర పంపిస్తే ఒకడేమో ఎద్దుల వంటకి వెళ్తున్నాను అన్నాడు, ఇంకొకడేమో నేను పొలం వంటకి వెళ్తున్నాను అన్నాడు, ఇంకోటి ఏమన్నాడు నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను ఆమెను వదిలిపెట్టి నేను రాలేనన్నాడు. సాకులు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారంట పరలోకం వెళ్తానికి. పరలోకం పిలుస్తా ఉంటే పరలోకానికే సాకులు చెప్పుకొని తప్పించుకొని ఏమైపోతున్నారు? పరలోకం బాగొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నాయకులు జనులతో మాట్లాడుతూ చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. విడగొట్టాలి. నిలబడిన వాళ్ళు ఎంతమంది నిలబడితే అంతమందిని విడగొట్టాలి. ఎంతమంది నిలబడతారంటావు? ఇప్పుడు 1,00,000 మంది వచ్చారండి ఇక్కడికి. ఎంతమంది నిలబడతారు యుద్ధానికి? 204 పేజీ న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలోకి వస్తే, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకుని నా మీద అతిశయించుదురేమో. బాహుబలం ఏంటేంటి? నేను కష్టపడి నా చేతులతో యుద్ధం చేశాను, నేను గెలిచానని విర్రవీగుతారేమో. అలా కాదు. ఏమన్నాడు? కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను.
అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చూసారా, యుద్ధం చేయడానికి వచ్చారు. అందరూ కత్తులు నూరుకున్నారు, మెత్తగా పట్టుకొచ్చుకున్నారు, బాణాలు, అంబులు, కావలసినటువంటి రకరకాల ఆయుధాలన్నీ ధరించుకొని వచ్చారు. ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఏం చెప్తున్నాడు? ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరగా పోవచ్చు, భయపడేవాడు యుద్ధంలో ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. వెళ్ళిపోమంటే ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతమంది? 22,000 మంది వెళ్ళిపోయారంట. సరే, 10,000 మంది నిలిచి ఉండగా మొత్తం ఎంతమంది? 32,000 మంది. ఎంతమంది? 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసి, యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతివానిని వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిరి. ఈ 10,000 మందిలో ఎంతమంది? కుక్కలాగా. ఇప్పుడు నీళ్లు అనుకోండి, మూతి పెట్టి తాగినోళ్ళు, కుక్క కాదురా, అట్లా మూతి పెట్టుకొని నీళ్లు తాగిన వాళ్ళు, లేదా వంగి చేతులతో అందించుకొని తాగిన వాళ్ళు, వీళ్ళందరినీ పక్కన పెట్టమన్నాడు. కత్తులు, కటార్లు అన్ని పక్కన పెట్టేసి చక్కగా నీళ్ళలోకి దిగి, అర్థమవుతుందా, దోషులతో తాగుతున్నారంట. అసలు నీళ్లు ఇప్పుడు ఎట్ట తాగాలి? నీళ్లు ఇప్పుడు ఎట్ట తాగాలి? దోషుడితో తాగాలి. నువ్వు యుద్ధానికి వెళ్ళావు కదా, యుద్ధంలో ఉన్నటువంటి నీవు, ఆయుధాలను ధరించుకున్న నీవు నీళ్ళు ఎట్ట తాగాలి? అన్ని విప్పదీసి అక్కడ పెట్టొచ్చావు నీళ్లు తాగటానికి. ఈ లోపు శత్రువులు గుంపు గుంపు దండుగా మీదకొచ్చి పడితే, ఆగండి రా, కత్తి పట్టుకుంటాను, ఆగండి రా, ఇది తగిలించుకుంటానంటే ఊరుకుంటారు వాళ్ళు? పొడిచేవాడు పొడిచేస్తా ఉంటాడు, నరికేవాడు నరికేస్తా ఉంటాడు. ఏం చేస్తారు? యుద్ధం అంటే జాలి దయ ఏముండదు. ఎవడ గెలిస్తే వాడే, ఎవడ కష్టపడి నరుగుతాడో చంపుతాడో ఆడి ప్రాణాన్ని వాడు కాపాడుకుంటాడో గెలిచినోడే. నేను అది తగిలించుకుంటా, ఇది తగిలించుకుంటా, డాలు పట్టుకుంటా, కేడిని పట్టుకుంటా, కత్తి పట్టుకుంటా, బాణాలు పట్టుకుంటా, అమ్ములు ధరించుకుంటానంటే ఏమి ఎన్రాళ్ళు వచ్చినట్టు పొడిచేస్తారు, దిగేస్తారు అంతే. ఒక్కొక్క ఈటి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 3 అడుగులు 4 అడుగులు ఉంటుంది. దూరం నుంచే ఈట్లు గరాటేస్తారు, బడుక్కు బడుక్కు బడుక్కుని దిగబడిపోతాయి. దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దిగేసేస్తా ఉంటారు, ఒకరికొకరు దింపేసుకుంటారు. నిజంగా యుద్ధాన్ని చూస్తే అన్నం కూడా తినరంట. ఏం తినరు? కొన్ని సంవత్సరాల పాటు ఆ భయం హృదయాల్లో ఉండి, అందుకే యుద్ధాన్ని చూడటానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వరు. యుద్ధం చూడటానికి ఎవరికి అవకాశమో ఉండదు. దాన్ని చూసిన వాడు అన్నం కూడా తినలేడంట. దాన్ని చూసిన వాడు నిద్రపోతా కూడా భయపడతానే ఉంటాడంట. కాబట్టి ఇప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఏమన్నాడంటే, ఆ కుక్క గతికినట్టు గతికి తాగిన వాళ్ళు, లేదా చేతితో అందించుకొని తాగిన వాళ్ళు పక్కన పెట్టు. అన్ని పక్కన పెట్టి చక్కగా దోషులతో తాగిన వాళ్ళందరూ పక్కన పెట్టమంటే, ఈ 10,000 మందిలో 300 మంది తేలేరు. కుక్క తాగినట్టు తాగిన వాళ్ళు, చేతులతో అందించుకొని తాగిన వాళ్ళు, సామాన్లన్నీ పక్కన పడేసి తాగుతున్నారంట. ఇప్పుడు ఏమన్నాడంటే, మీరు కూడా వెళ్ళిపోవచ్చు అని వాళ్ళతో చెప్పన్నాడు. 300 మందిని ఉంచుకో అన్నాడు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. ఏం కావాలి? 10 మంది, 1000 మంది, 1,00,000 మంది కాదు కనపడటానికి. దేవుని కోసం నిలబడేవాళ్ళు 1, 2, 3, 4 వాళ్ళని చూసుకుంటాడు దేవుడు, వీళ్ళందరినీ చూసుకోడు. కాబట్టి ఇది పరలోకపు యాత్ర. ఇది యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేస్తేనే. ఈ యుద్ధంలో నువ్వు ఎలా ఉన్నావు? సాతానుతో రాజీ పడిపోతున్నావా? సాతానుతో సెటిల్మెంట్ అయిపోయావా? సాతానికి లోబడిపోయావా? సాతానికి నువ్వు దాసుడు అయిపోయావా? లేదా సాతానును నువ్వు ఎదిరిస్తున్నావా? దేవుడు చూస్తా ఉన్నాడు.